ఏపీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రస్థానంలో పిఠాపురం ఉంటుంది. మరక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. అటు చంద్రబాబుకు పక్క సీటు, ఇటు కేంద్రంలో మోడీకి సన్నిహితుడు. దాంతో గాజు గ్లాస్తో పెట్టుకుంటే సీన్ సితారే అన్నట్లుగా వైసీపీ శిబిరంలో ఉందిట. ఇక చూస్తే 2024 మేలో సార్వత్రిక ఎన్నికలైపోయాక ఫ్యాన్ పార్టీ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటున్నారు. ఇప్పటికీ 13 నెలలు గడుస్తున్నా ఫ్యాన్ రెక్కల కదలిక లేదంటే ఆశ్చర్యమే అంటున్నారు. మంచో చెడో రాజకీయమంతా కూటమి పార్టీల చుట్టూ తిరుగుతోందంటున్నారు. జనసేన వర్సెస్ టీడీపీగా బలంగా అల్లుకున్న రాజకీయం సాగుతోంది. ఈ మధ్యలో ఎక్కడా చోటు లేక ఇమడలేక వైసీపీ ఫుల్ సైలెంట్ అయిపోయిందంటున్నారు. ఏపీలో మొత్తం 174 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తు, పిఠాపురం మరో ఎత్తు అంటున్నారు. ఇక్కడ పవన్ కి ఎదురు నిలిచి రాజకీయం చేయలేమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు జనసేన కండవా కప్పేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు జనసేనలోకి చేరిపోయారు. ఆయనతో పాటు బలమైన అనుచర వర్గాన్ని కూడా వెంట తీసుకుపోయారు. ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత అయితే పిఠాపురంలో వైసీపీ ఉనికి నిలబెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ అధినాయకత్వంపై స్థాయిలో ఇచ్చిన ఏ పిలుపుకు క్యాడర్ అందుబాటులోకి రావడం లేదు. చాలా నైస్గా తప్పించుకుని సైడ్ అయిపోతున్నారు. తమ వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయని, కూటమికి ఎదురెళ్లి పాలిటిక్స్ చేస్తే పర్సనల్గా రిస్క్లో పడతామని నేతలు అంటున్నారట. అటు జనసేనలోకి వెళ్లలేక, ఇటు టీడీపీలో చేరే దారి లేక ఉన్నవారే ప్రస్తుతం జనసేనలో ఉన్నారంటున్నారు. వారంతా ఎదురుకొచ్చిన రాజకీయమని ప్రస్తుతానికి తమ సొంత బిజినెస్లు చేసుకుంటున్నారు. ఆఖరికి పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీత స్వయంగా పిలిచి మరీ పార్టీ యాక్టివిటీస్లో పాలు పంచుకోవాలని కోరినా సున్నితంగా లేదు కాదు అనేసి పక్కకు పోతున్నారట. దీంతో సీన్ మొత్తం అర్థమైన గీత కూడా తూతు మంత్రంగానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారంటున్నారు. ఇక పిఠాపురంలో మొత్తం స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో కూటమి వైపు వెళ్లి పోరుగా కూటమి వైపు వెళ్లిన వారు పోగా మిగిలిన వారు తమ పదవీ కాలం పూర్తయిపోతుందని, ఇక కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరమని కొత్త స్టైల్ని ఫాలో అవుతున్నారట. మరో 4 ఏళ్ల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులను చూసి యాక్టివ్ కావచ్చు అని భావిస్తున్నారు. అనవసరంగా గొంతు పెంచుకుని చొక్కా చించుకుని విధుల్లోకి వస్తే బతుకు బస్టాండ్ అయిపోతుందన్న ముందస్తు తెలివిడితోనే ఇలా చేస్తున్నారంటున్నారు. దీంతో పిఠాపురంలో ఫ్యాన్ రెక్కలు తిరిగే దారి కనపడం లేదంటున్నారు.